హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సర్వ క్రియేషన్స్ ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాబ్రిక్స్తో స్క్రంచీస్ అండి. స్క్రంచీస్ అంటే ఏం లేదు, మన రబ్బర్ బ్యాండ్ మనం చుట్టుకు పెట్టుకుంటాం కదా, అవే అనమాట. పిల్లలకైతే ఇలా ఈ రెండు ఇలా చేసేసుకుంటే పిల్లలకి బాగుంటాయి. మనం ఏ ఫ్రాక్ అయితే డిజైన్ చేసుకుంటామో, ఏదైతే స్టిచ్ చేసుకుంటామో అలా వాటితో పాటు మ్యాచింగ్స్ మనం బయట కొనుక్కోకుండా మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా చూడండి, ఇది వచ్చేసేమో ప్లెయిన్గా, దీనికి ఏం బాగు పెట్టలేదు. ఇలా యూస్ చేసుకోవచ్చు. డ్రెస్లో మిగిలిన క్లాత్ తోటి మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా స్టిచ్ చేసినా కానీ మనకు డ్రెస్లో ఈ మాత్రం ఫ్యాబ్రిక్ అయితే మిగిలిపోతుంది, వేస్ట్ అయిపోతుంది కదా. అలా చేయకోకుండా, అంటే వేస్ట్ చేసుకోకుండా ఇలా మనం స్క్రంచీస్ అనేది ఇలా రబ్బర్ బ్యాండ్స్ అనేది రెడీ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. పిల్లలకైతే ఇలా బావ్స్ ఇలా చేసేసామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. స్క్రంచీస్ విత్ బావ్ రెడీ చేయడానికి ఫస్ట్ మనకి 24 ఇంచెస్ లెంత్, 4 ఇంచెస్ విడ్త్, 2 స్ట్రైప్స్ తీసుకున్నాను. ఓకే, స్ట్రైట్గానే ఇవి 2 స్ట్రైప్స్ 24 ఇంచెస్ లెంత్, 4 ఇంచెస్ విడ్త్లో సేమ్. ఓకే, 2 స్ట్రైప్స్ ఇలా తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి నేను ఆల్రెడీ బావుకి ఫోల్డ్ చేసి పెట్టాను. 8 ఇంచెస్ విడ్త్, 8 ఇంచెస్ లెంత్లో తీసుకునేసి నేను ఇలా బావుకి మనం ఎలా చేస్తామో నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చూపించాను. సేమ్ అలాగే అనమాట. ఇలా మనకి బావ్ అనేది వస్తుంది. ఓకే, ఇది చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే 2 స్ట్రైప్స్లో ఒక స్ట్రైప్ తీసుకొని ఇలా దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేయండి. అప్పుడు మీకు 2 ఇంచెస్ విడ్త్ వస్తుంది కదా. 2 ఇంచెస్ విడ్త్ అనేది వస్తుంది. ఇక్కడ ఏం చేయండి అంటే ఈ కార్నర్లో, ఇటువైపు కార్నర్లో ఒక 1 ఇంచ్ అనేది వదిలేయండి. ఓకే, ఇలా 1 ఇంచ్ అనేది ఒక 1 ఇంచ్ ఇక్కడికి వదిలేసి ఇక్కడ నుంచి స్టిచ్ అనేది ఇక్కడ లాక్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ ఇలా ఫోల్డింగ్లో పట్టుకొని ఇలాగే స్టిచ్ వేసుకుంటూ మనం ఈ చివరను కూడా 1 ఇంచ్ వరకు అనేది వదిలేయాలి. ఓకే, ఈ చివర కూడా ఒక 1 ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడ వరకు వదిలిపెట్టి స్టిచ్ అనేది వేయాలి. ఫస్ట్ చూసారు కదా, ఇక్కడ నేను వదిలిపెట్టాను. ఇప్పుడు మనము రాంగ్ సైడ్లోనే కదా స్టిచ్ వేసుకుంది, దీన్ని ఇలా టర్న్ అనేది చెయ్యండి. ఓకే, ఇలా టర్న్ అనేది చెయ్యాలి. ఇలా మనం టర్న్ అనేది చేసిన తర్వాత ఇలా పిన్ తీసేసుకొని చూడండి, ఇది రైట్ సైడ్లోనే ఉంది, ఇక్కడ రైట్ సైడ్లోనే ఉంది. ఇలా పట్టుకొని ఓకే, కనపడుతుంది కదా ఇలా మీకు, ఇలా అనమాట. ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్కి మీరు స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇప్పుడు ఓపెన్ అనేది ఉంచుకోవాలి. ఓపెన్ ఇప్పుడే క్లోజ్ చేయొద్దు, మనం ఎలాస్టిక్ ఎక్కించుకున్న తర్వాత ఓపెన్ క్లోజ్ చేద్దాం. కానీ ఈ రెండింటికి ఇటువైపు మాత్రం స్టిచ్ చేయాలి. ఇక్కడ ఓపెన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం దీన్ని ఇలా స్టిచ్ అనేది వేసుకున్నాము. చూడండి, ఇక్కడ మనం ఇటు ఈ స్టిచ్ నుంచి 1 ఇంచ్, ఇటు 1 ఇంచ్ అంటే 2 ఇంచెస్ మనకి విడ్త్లో, 2 ఇంచెస్లో మనకి ఓపెన్ అనేది ఉంది కదా. ఇప్పుడు మనము ఇందులో నుండి ఎలాస్టిక్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు మనం ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలంటే, మీ దగ్గర ఇలాంటి రౌండ్ ఎలాస్టిక్ కనుక ఉంటే ఇది నాటు వేయాల్సి వస్తుంది, అంటే ముడి కట్టాలి. అందుకే దీన్ని 7 ఇంచులు తీసుకోండి. లేదు మీ దగ్గర 1/4 ఇంచ్ అలా ఉంది అనుకోండి, ఎలాస్టిక్ ఉందనుకోండి, అది మీరు 6.5 ఇంచెస్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను 7 ఇంచెస్కి 7 ఇంచెస్ దగ్గర కట్ అనేది చేస్తున్నాను. ఇలా మనము 7 ఇంచెస్ తీసుకున్న దాన్ని ఒక ఎడ్జెస్ వచ్చేసి ఒక పిన్తో ఇక్కడ ఇలా సెక్యూర్గా పెట్టేసుకుందాము. ఎందుకంటే ఇంకొక దాన్ని ఇందులో నుంచి తీద్దాం. ఎందుకు ఇక్కడ నేను పిన్ పెట్టాను అంటే, చూడండి, మనం తీసుకునేది ఇదేమో వచ్చేసి 7 ఇంచెస్, కానీ ఈ ఫ్యాబ్రిక్ మనకు మొత్తం ఉన్నది ఎంత 24 ఇంచెస్. ఒక 24 ఇంచెస్ కాబట్టి అందులో నుంచి రావడానికి మొత్తం మళ్ళీ సెకండ్ ఎండ్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. మీకు అందుకే డబల్ పని కాకుండా ఒక సైడ్కి మీరు అలా పిన్ కనుక పెట్టారనుకోండి, ఈజీగా మీరు ఫాస్ట్గా త్వరగా చేసుకోగలుగుతారు ఇలా. ఓకేనా, చూడండి మనం వచ్చేసాము, ఆల్మోస్ట్ చూడండి వచ్చేసాము. ఓకే, ఇక్కడ వచ్చేసాము. ఆల్రెడీ మనం ఇక్కడ పిన్ పెట్టుంది. ఓకే, ఇప్పుడు ఈ పిన్ని తీసివేస్తే మనకి 2 పిన్స్ని తీసివేసాము. ఇప్పుడు మనం ఈ రెండింటిని నాట్ చేద్దాము.
ఓకే, నాట్ చేయడం కోసం నేను 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఓకే, అంటే మనం 7 ఇంచెస్ తీసుకున్నాం అనమాట. నార్మల్గా అయితే మీకు ఎలాస్టిక్ 6.5 ఇంచెస్ సరిపోతుంది. అది ఇట్లా 0.25 ఇంచెస్ విడుతున్నది అయితే మీకు ఇలా రౌండ్ది అనుకోండి, ఇలా రౌండ్ దాన్ని స్టిచ్ చేస్తే కుదరదు మీకు. ఖచ్చితంగా మీరు ఇలా నాట్ అనేది వేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, దీన్ని క్లోజ్ చేసిన తర్వాత మనం అంతా ఈక్వల్గా చేసుకుందాము. ఈ క్లోజ్ చేయడానికి చూడండి, ఇక్కడ ఈ ఎడ్జ్ని లోపలికి, ఈ ఎడ్జ్ని లోపలికి, ఓకే, ఈ 2 ఎడ్జెస్ లోపలికి అనుకుంటూ ఇలా మీరు ఈక్వల్గా ఇలా చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి అయితే మనకి స్టిచ్ లేదో, ఎక్కడి నుంచి అయితే ఓపెన్ ఉందో అంతవరకు మీరు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఈ రెండింటిని ఇలా ఈక్వల్గా పట్టుకొని దీని మించి స్టిచ్ వేయాలి. ఇక్కడ మనకి స్టిచ్ అనేది అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం మొత్తం ఈక్వల్గా చేసుకోవాలి అంటే ఈక్వల్గా చేసేసుకోవచ్చు. ఓకే, ఇదొకటి మీకు ఇలా ప్లెయిన్గా అన్నమాట. అలాగే ఇది కూడా సేమ్ ఇలాగే ప్లెయిన్గా సేమ్ ఇంచెస్లో విడ్త్ తీసుకున్నాను, సేమ్ లెంత్ తీసుకున్నాను. వచ్చేసి మీకు ఇక్కడ ఫ్రిల్ అనేది యాడ్ చేశాను. ఓకే, మనం ఫస్ట్ చేస్తాం కదా, మనం ఫస్ట్ రెండుని చివర్లు క్లోజ్ చేయడానికి స్టిచ్ వేస్తాం కదా, ఆ స్టిచ్కి మధ్యలో నేను ఇలా ఫ్రిల్ చేసిన ఫ్యాబ్రిక్ అనేది పెట్టాను. సో అలా అనమాట. ఇది సేమ్ ఎలాస్టిక్, ఇందులో కూడా సేమ్ ఎలాస్టిక్. ఇప్పుడు దీనికి మనం బౌ రెడీ చేసుకుందాము. ఇది మనకు ఇప్పుడు ప్లెయిన్గా ఉంది కదా, అంటే సింగిల్గా ఉంది కదా, దీన్ని ఇప్పుడు మనం ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉండేలాగా చేద్దాము. బౌ చేసేసి దానికి కింద టైల్ లాగా పెట్టేద్దాము. ఓకే, దానికోసము ఏం చేయండి అంటే ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ చేయకోకుండా ఇక్కడ ఇలా మీరు క్రాస్గా స్టిచ్ చేయండి. ఇక్కడ వరకు ఎంత వీలైతే అంత ఇలా క్రాస్గా స్టిచ్ చేయండి. క్రాస్ ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నుంచి క్రాస్గా వచ్చి ఇలా మీరు ఈ రెండింటిని ఇలా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వచ్చాక మధ్యలో కొంచెం ఓపెన్ ఉంచండి, ఒక 2 ఇంచెస్ ఓపెన్ ఉంచండి, ఎందుకంటే మళ్ళీ మనం టర్న్ చేసుకుందాము. ఓకే, అలా ఓపెన్ ఉంచేసి మళ్ళీ ఇక్కడ నుంచి లాక్ స్టిచ్ వేసుకుంటూ వస్తూ మళ్ళీ ఇక్కడ మనం సేమ్ అలాగే అటు చివరిని ఎంతైతే కార్నర్లో తీసుకున్నామో సేమ్ ఇలానే మళ్ళీ ఇక్కడ స్లాంటింగ్లో ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోండి. ఓకే, ఇలా స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను స్లాంటింగ్లోనే స్టిచ్ వేసాను. ఇక్కడ సేమ్ కలర్ కాబట్టి ఇది సిల్వర్ కలర్ అలా ఉంది. థ్రెడ్ కూడా మీకు ఈక్వల్గా ఉంది కాబట్టి మీకు కనిపించట్లేదు. చూడండి, ఇలా కట్ చేశాను. ఇక్కడ స్టిచ్ అనేది ఉంది మనకి సేమ్. అలాగే ఇంకొక ఎడ్జ్లో కూడా మనకు అలాగే స్టిచ్ అనేది ఉంది. సో మనకి ఎంతవరకు అయితే స్టిచ్ ఉందో అంతవరకు మనం ఇలా కట్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదా, ఒక 2 ఇంచెస్ ఓపెన్ అనేది పెట్టండి అని చెప్పి. అలాగే మనం ఓపెన్ పెట్టాం కదా, ఆ ఓపెన్ దాంట్లో నుంచి ఇలా దీని ఎడ్జ్ని ఇటువైపు నుంచి మళ్ళీ ఇటువైపు నుంచి దీని ఎడ్జ్ని తీయండి. ఇలా మీరు ఎండ్స్ ఉన్నాయి కదా, ఎండ్స్లో ఇలా షేప్ చేసుకున్నాం కదా, మనం స్లాంటింగ్లో చేసుకున్నప్పుడు మనకి ఇలాగే షేప్స్ వస్తాయి. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే ఓపెన్ ఉందో మళ్ళీ ఈ ఓపెన్ని ఇలా ఫోల్డ్ చేసేసి మీరు దీన్ని పైనుంచే టాప్ స్టిచ్ అంటే పైనుంచే మీకు ఇక్కడ స్టిచ్ ఎంతవరకు అయితే ఓపెన్ ఉందో అంతవరకు స్టిచ్ అనేది వేసుకొని దీన్ని క్లోజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఇక్కడ ఇలా క్లోజ్ అనేది అయిపోయింది. ఇక్కడ మనము ఎక్కడైతే మనం స్టిచ్ చేసామో అంటే ఓపెన్ పెట్టి స్టిచ్ చేసాం కదా, దాన్ని మీరు ఇలా పట్టుకోండి. నేను ఈ బావ్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ చూపించాను మీకు. ఓకే, ఆ వీడియో చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇలా మీరు ఓకే, మీకు బావ్ ఎంత పెద్దది కావాలంటే అంత ఎక్కువ తీసుకోవచ్చు. స్క్వేర్ లాగా అనమాట. లెంత్లో ఈ బావ్కి ఎంత లెంత్లో తీసుకున్నారో అంత విడ్త్లో తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నేనైతే 8x8 తీసుకున్నాను. ఈ బావ్ని మనం ఇలా నార్మల్ థ్రెడ్ అండ్ నీడిల్ తీసుకొని ఇలా 1 to 2 రౌండ్స్ ఉండేలాగా ఓకే, మనకి చాలు అనుకున్నాక నాట్ వేసేసుకోండి. ఇలా బావ్ని మనం టైట్ చేసుకున్నాం కదా, ఇలా చేసుకున్న తర్వాత చూడండి, ఈ స్క్రంచీస్ అనేది ఇలా పట్టుకొని కాదు, దీన్ని ఇలా పట్టుకోండి. ఓకే, ఎక్కడైతే మీరు స్టిచ్ వేసారో దీన్ని ఇలా అడ్డంగా పట్టుకునేసి దీని మీద ఇది పెట్టండి. ఇది పెట్టిన తర్వాత ఇలా బ్యాండ్ని తీసుకొచ్చి ఇలా 2 ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోండి.
నాట్ అనేది ఇలా అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఒకవేళ సెక్యూర్గా అనిపించట్లేదు, ఇది ఊడిపోయే ఛాన్స్ ఉంది అని అనుకుంటే మీరు థ్రెడ్ నీడిల్ తీసుకొని జస్ట్ ఒక స్టిచ్, ఓకే, ఇలా మీరు చేసేసుకోవచ్చు. అప్పుడు మీకు అక్కడ అది ఇంకా ఎక్కడికి పోయే ఛాన్స్ ఉండదు. ఓకే, ఇక అప్పుడు సెక్యూర్గా ఉంటుంది. ఇవి రెండు కూడా మీకు దగ్గరికి కావాలి అంటే దగ్గరికి ఇలా అని పెట్టేసుకొని ఇలా కూడా మీరు ఒకసారి వేసుకోవచ్చు. మీరు ఇలా సూది దారంతో వేసుకుంటే ఎక్కువగా కూడా కనిపించదు మీకు బయటికి. సేమ్ మ్యాచింగ్ కలర్ థ్రెడ్ తీసుకున్నా కానీ. ఓకే, చూడండి ఇప్పుడు మీకు ఈక్వల్గా కనిపిస్తాయి ఇవి. ఇంకా అంతే. ఇంకా దీన్ని నాట్ చేసేసుకొని కట్ చేసేసుకోవడం. మనము దీనికి మళ్ళీ అంటే ఇంకొక టైప్ ఆఫ్ బౌల్ లాగా చేద్దాము. దానికోసం చూడండి 12 ఇంచెస్ లెంత్, 12 ఇంచెస్ లెంత్, 3 ఇంచెస్ విడ్త్లో 2 స్ట్రైప్స్ తీసుకున్నాను. ఓకే, 2 స్ట్రైప్స్ తీసుకున్నాను. వీటిని ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ ఇలా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటిని ఈక్వల్గా ఉండేలాగా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేశాను. చూడండి, ఇక్కడ ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా ఫోల్డ్ చేశాను. ఎక్కడైతే మనకి ఎండ్ అవుతుందో అక్కడ ఒక 0.25 ఇంచెస్ అనమాట. చూడండి, ఇక్కడ ఈ 2 నెంబర్ ఉంది కదా, ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ పెడితే ఎక్కడైనా పెట్టచ్చు. ఇక్కడ 1 దగ్గర పెట్టినా ఇక్కడ నుంచి 2 డిజిట్స్ అనమాట. ఓకే, 0.25. మనం ఇది ప్యాటర్న్ కూడా చేసుకోవచ్చు, బట్ ఒకటి రెండింటికి ప్యాటర్న్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇలా 0.25 ఇంచెస్ తీసుకున్న తర్వాత దీన్ని ఇలా జాయిన్ చేసాము. ఓకే, మనం ఇలాగే ఎలా అయితే మెజర్ చేసుకున్నామో దాన్ని అలాగే కట్ చేసుకుందాం. ఓకే, ఎటువైపు అంటే ఓపెన్ సైడ్, ఫోల్డింగ్ సైడ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓపెన్ సైడే కట్ చేస్తున్నాం మనం. ఫోల్డింగ్ సైడ్ అలాగే ఉంటుంది. చూడండి, దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. మనకి ఎలా వచ్చిందో చూడండి. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇక్కడ ఏంటి అంటే మనకి కార్నర్ లాగా రావాలి. మనం ఇప్పుడు ఇక్కడ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇక్కడ మీరు ఒక 2 ఇంచెస్ అనేది ఓపెన్ ఉంచుకోండి. దాని తర్వాత చూడండి, ఇక్కడ మనకి సెంటర్, ఎక్కడైతే సెంటర్ వచ్చిందో ఆ సెంటర్ నుండి ఇలా స్టిచ్. ఓకే, మొత్తం ఇలా టర్న్ అవుతూ, ఓకే, ఇలా మనకి స్టిచ్ అనేది రావాలి. ఓకే, ఇక్కడ ఓపెన్ ఉంచాలి. ఈ రెండింటికి మధ్యలో ఓపెన్. ఇక్కడ నుంచి ఇలా మనకి స్టిచ్ అనేది ఫస్ట్ వేసుకోవాలి. ఎలా అయితే చెప్పుకున్నామో అలాగే మనము స్టిచ్ అనేది చేసాము. ఇక్కడ ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్లో ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ కట్ అనేది చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం ఓపెన్ పెట్టుకున్నామో దీన్ని ఇలా ఓపెన్ చేసేసి దీన్ని టర్న్ చేసేసుకోవాలి. ఓకే, మనం ఇలా టర్న్ అనేది చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ అనేది మనకి ఎగ్జాక్ట్లీగా వచ్చేలాగా చూసుకోండి. ఓకే, మనకి లుక్ అంతా ఇలా కార్నర్స్ ఉన్న చోట, ప్రతి చోట ఎక్కడైనా సరే కార్నర్ అనేది ఫోల్డ్ చేసిన తర్వాత ఈ కార్నర్స్ అనేది కరెక్ట్గా ఎడ్జ్ అనేది తీసిన తర్వాతనే మనకి మంచి లుక్ వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఎక్కడైతే ఓపెన్, ఎన్ని ఇంచులు అయితే ఓపెన్ ఉందో దాన్ని ఎగ్జాక్ట్లీగా ఇలా పట్టుకొని ఆ ఓపెన్ వరకు లాక్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా మనం లాక్ స్టిచ్ అంటే ఏమీ లేదండి, మనం ఎక్కడైతే స్టిచ్ స్టార్ట్ చేస్తామో ఎండ్ చేస్తామో అప్పుడు పాదంని వెనక్కి ముందుకి అంటాం కదా, అదే అనమాట. అలాగే చేసేసుకోవడము. అలా చేస్తే ఏమవుతుందంటే మనం లాక్ స్టిచ్ అనేది వేసిన తర్వాత అక్కడ నుంచి ఊడిపోవడం అనేది జరగదు. అంటే ఆ థ్రెడ్ అనేది, ఆ స్టిచ్ అనేది ఊడదనమాట. మీకు ఇంత విడ్త్ కావాలి అంటే ఇంతే తీసుకోండి, లేదు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే 4 ఇంచెస్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు మనం ఈ బ్యాండ్కి మనం ఎక్కడైతే టాప్, అంటే మనం ఓపెన్ నుంచి దగ్గర టాప్ స్టిచ్ వేస్తాం కదా, అక్కడ ముడి వేయడానికి ట్రై చేయండి. మీరు అక్కడ ముడి వేస్తే ఏమవుతుందంటే ఇది మీకు కనిపించకుండా, అంటే తర్వాత కనిపించకుండా ఉంటుందన్నమాట. ఎక్కువగా అక్కడ చేయడానికి సేమ్ ఇలాగే ఇంతకుముందు ఒకటి చూపించాను కదా, అలాగే మీరు ఇక్కడ ఇలా నాట్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇలా నాట్ అనేది వేసుకోండి. మీకు ఎంత వెడల్పు
కావాలి అంటే అన్ని ఇంచులు అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనం 3 ఇంచెస్ విడ్తే తీసుకున్నాము, లెంత్ వచ్చేసి మనకు 12 ఇంచెస్ తీసుకున్నాము. ఓకే, ఇలా ఓకే, ఇలా మీరు సరిపోయింది అని అనుకున్న తర్వాత మీరు ఈ స్టిచ్ ఇక్కడ నాట్ అనేది గట్టిగా వేసేసుకుంటే అయిపోతుంది. మీకు ఈ నాట్ సెక్యూర్గా అనిపించట్లేదు, ఊడిపోయే ఛాన్స్ ఉంది అట్లా అని అనుకుంటే మాత్రం మీరు ఒక సుది దారంతో కనుక స్టిచ్ అనేది ఇక్కడ ఒకటి 2 సార్లు స్టిచ్ అనేది చేసుకొని ముడి వేసేసుకుని కట్ చేసేసుకుంటే అయిపోతుంది.